పోయినసారి వచ్చినప్పుడు అమ్మ వేరుగా నాన్న వేరుగా వచ్చారు. ఈసారి అమ్మా నాన్నలుగా కలిసొచ్చారు. ఇంకొకసారి వచ్చేటప్పటికి ఇద్దరూ కలిసిపోయి భార్యాభర్తలుగా కలిసి రావాలని అమ్మవారిని కోరుకుంటాను రాజు. నా కోరిక అదే అమ్మాయి గారు. నవ్వుకోండి నవ్వుకోండి. ఈ నవ్వులన్నీ కొద్దిసేపే ఉంటాయి, ఆ తర్వాత ఎలాగో ఆవిరైపోతాయి. అయ్యా, మీరు రావడం చాలా ఆనందకరమైన విషయం. కొబ్బరికాయ కొట్టి పూజను ప్రారంభించండి. దీపక్, అంతా నేను చెప్పినట్టు చేసావా? చేశాను మమ్మీ. మన ప్లాన్ మిస్ అవ్వకూడదని అమ్మవారిని వేడుకో. అమ్మా ఆగు. ఇంటి పెద్ద మనిషి పొయ్యి వెలిగిస్తే మంచి జరుగుతాది. నువ్వంటి చెత్త. అది అలా కుదురుతుంది? ఎవరు పోయి వాళ్లే వెలిగించాలి. అలా అని రూల్ ఏం లేదు దీపక్ బాబు. అయినా అత్తయ్యకి ఇంత మంచి అవకాశం వస్తే కళ్ళకద్దుకొని స్వీకరించాలి గాని వద్దని వాదించడం ఏంటి? దీపక్ వాదించట్లేదు మందారం. బోనాలు మీరు తీసుకొచ్చారు, అమ్మవారికి నైవేద్యం మీరే చేస్తున్నారు కాబట్టి ఆ పుణ్యం మీకు దక్కడమే సబబు కాబట్టి మీరే వెలిగించాలని దీపక్ ఉద్దేశం. నాయనా, నువ్వైనా చెప్పు నాయనా, అత్తని పొయ్యి వెలిగించమని. మన ఇంట్లో పెద్ద ముత్తైదువు అత్తే కదా. పొయ్యి వెలిగించడానికి ఏమైంది? వెలిగించు. అది కాదు తమ్ముడు. దైవ కార్యానికి కూడా నీ పట్టింపులేంటక్క? వెలిగించు. అది కాదురా, నేను వెలిగించండి వదిన గారు, టైం అవుతోంది. ఏంటమ్మాయి గారు? చెప్తా. అమ్మా, ఏంటమ్మా ఇలా ఇరుక్కున్నావు? ఇప్పుడు నేను పొయ్యి వెలిగించకుంటే ఇదంతా మనమే చేసామనే అనుమానం వస్తుందిరా. ఏం జరిగితే జరిగింది, తప్పదు. పొయ్యి వెలిగిస్తే చస్తావమ్మా. తప్పదురా, నేను పోయినా పర్వాలేదు. వీళ్ళందరూ పోయేలా నువ్వే చూసుకోవాలిరా. వద్దమ్మా,
అత్త పోయి వెలిగించత్తా. చానివత్తయ్యా. ఆ, ఆ, ఆ. భగవంతుడా